నమస్తే, వెల్కమ్ టు SS999 న్యూస్. నేను ఆశ. విశాఖపట్నంలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీనగర్లో ఘనంగా జరిగింది. శ్రీలేఖ శ్రీనివాస్ దంపతులు అందరూ బాగుండాలని, అందులో మనము ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా శ్రీనగర్లో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వేద పండితులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. గోవింద నామ స్మరణ చేస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆశాంతం వీక్షించారు. స్వామివారి కళ్యాణం తిరుమల తిరుపతిలో చూసినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, లారీ ట్రక్ సప్లయర్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. शुभलग्ने सावधान, सुनक्षत्रे सावधान, श्रीलक्ष्मी नारायण। शुभलग्ने सावधान, सुनक्षत्रे सावधान, श्रीलक्ष्मी नारायण। पयामि कुम्भेऽस्मिन् साफल्यं गुरुकर्मसु शाकाया पल्लवत्वजः अस्मान् कुम्भे ह्यर्पयामि सर्वदोषापनुत्तये గారు అలాగే వైకాల సాంప్రదాయంలో వారి బృందం కూడా అలాగే కలిసి వేద మంత్రాలతో విశాఖనగరానికి చెందిన కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యులకు చాలా చక్కగా భావిస్తా ఉంటారు. సర్వులకు కూడా చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందాలు చెప్పి